హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ టెక్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M1 ప్రోడక్ట్ని 2024లో కొనొచ్చా లేదా అనేది డిస్కస్ చేస్తాను. నేను వచ్చేసి నవంబర్ 2023లో అయితే కొన్నాను. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి యూస్ చేస్తున్నాను. సో ప్రోడక్ట్ని క్విక్గా ఒకసారి అన్బాక్సింగ్ చేసి మనకు బాక్స్లో ఏమొస్తాయి కంటెంట్ అనేది చూసేసి దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మ్యాక్బుక్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఇది స్పేస్ గ్రే కలర్, స్పేస్ గ్రే. సో మనకు టోటల్ 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో, గోల్డ్, సిల్వర్ అండ్ స్పేస్ గ్రే. పర్సనల్గా నాకు స్పేస్ గ్రే ఇష్టం, లాంగ్ టర్మ్కి బెటర్గా ఉంటుందన్నమాట ఇది వచ్చి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు మ్యాక్బుక్తో పాటు ఒక అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ఇస్తారు. కేబుల్ వచ్చేసి టైప్ సి టు టైప్ సి. జస్ట్ ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తాను చూడండి. టైప్ సి టు టైప్ సి అనమాట. కేబుల్ లెంత్ కూడా చాలా బాగుంది, అంటే సరిపోద్ది మనకు డే టు డే యాక్టివిటీస్లో. అండ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో బాక్స్లో మనకు మ్యాక్బుక్, అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ఉంది. అది కాకుండా మనకు జనరల్గా ఈ పేపర్ వర్క్ అయితే ఉంటుంది. పేపర్ వర్క్ విత్ యాపిల్ స్టిక్కర్స్ లోగో అయితే ఉంది. సో అంతే అండి ఈ బాక్స్లో అయితే. క్విక్గా నేను మీకు మ్యాక్బుక్ పవర్ ఆన్ చేసేసి ఫర్దర్గా దీని కాన్ఫిగరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను, ఓకేనా. బేసిక్గా మనకు మ్యాక్బుక్ ఎయిర్ M1 వచ్చేసి నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే 2020లో వచ్చి మనకు మ్యాక్బుక్ M1 విత్ ఇంటెల్ ప్రాసెసర్తో వచ్చిందనమాట. సో అది రిలీజ్ అయిన తర్వాత కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే చాలా వచ్చినాయి ఇంటెల్ ప్రాసెసర్తోని. సో వెరాజ్ యాపిల్ మళ్ళీ ఏం చేసిందంటే డిసెంబర్ 2021లో రిలీజ్ చేసింది విత్ వాళ్ళ ఓన్ చిప్సెట్ వచ్చి, అండ్ ఆ చిప్సెట్ M సిరీస్. సో అందుకే మనకి M1, M2, M3 సిరీస్ అట్లా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా చిప్సెట్ సిరీసెస్ అనమాట. దీంట్లో M1 అనేది వాళ్ళకు హ్యూజ్ సక్సెస్. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డ్యూరబిలిటీ అంతా కూడా వీళ్ళకు M1 చిప్సెట్ చాలా ఎక్సలెంట్గా అయితే వర్కౌట్ అయింది. క్విక్గా నేను ఒకసారి లాగిన్ చేస్తాను. నేను ఆల్రెడీ దీంట్లో మ్యాక్ ఐడి అన్నీ పెట్టి కాన్ఫిగర్ చేసుకొని నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. మీరు కలర్స్ చూడొచ్చు, బ్రైట్గా ఉంటుంది. డిస్ప్లే అయితే ఎక్సలెంట్ డిస్ప్లే. డిస్ప్లే వైజ్ మనకి ఇందులో రెటీనా LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు మనకు. బేసిక్గా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 720 మెగాపిక్సెల్తోనైతే ఉంది. అండ్ ఇది బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది. వెరాజ్ మనకి ఇక్కడ టచ్ ఐడి కూడా ఉందన్నమాట. సో టచ్ ఐడి ఉంది మీకు. జస్ట్ ఇట్లా ఓపెన్ ఎత్తి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ టచ్ ఐడి ఉంది మనకు. సో మనకు ట్రాక్ ప్యాడ్ కూడా సైజు చాలా కన్వీనియంట్ సైజ్ అనమాట, కంఫర్టబుల్ సైజ్తోనైతే ఉంది మనకు. అండ్ బ్యాక్ లైట్ సపోర్ట్ ఉంది మనకు కీబోర్డ్లో. కీబోర్డ్కి బ్యాక్ లైట్ ఉంటుంది. అండ్ ఇది ఇన్బిల్ట్ 49.9 వాట్ అవర్ లీథియం పాలిమర్ బ్యాటరీతోనైతే వస్తుంది మనకి. ఇన్బిల్ట్ ఇది, రిమూవబుల్ అట్లా ఏం లేదు. అండ్ చెప్పినట్టుగా ఇది మనకు టోటల్ 3 కలర్స్లో అవైలబుల్ ఉంది, సిల్వర్, గోల్డ్ అండ్ స్పేస్ గ్రే. అండ్ నా దగ్గర ఈ వీడియోలో మీరు చూస్తుంది అయితే స్పేస్ గ్రే వచ్చి. అండ్ డిస్ప్లే చెప్పినాను కదా, రెటీనా LCD డిస్ప్లే ఉంది. స్పీకర్ క్వాలిటీ డీసెంట్, మరీ క్లారిటీ వైజ్ డీసెంట్ అనిపిస్తుంది. మీరు ఇంటే కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ వెరాజ్ మనకు దీంట్లో 3.5mm జాక్, 3.5mm జాక్ అండ్ 2 టైప్ C పోర్ట్స్ అయితే ఇస్తారు. ప్రోస్ అండ్ కాన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రోస్లో వచ్చేసి డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్, స్పీకర్ డీసెంట్గా అయితే ఉంటుంది సౌండ్. టచ్ ప్యాడ్ కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుంది. కాంపాక్ట్ సైజ్ అండి, 13 ఇంచ్ ల్యాప్టాప్ కదా మనకి. ఇది క్యారీయింగ్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా పెద్దగా ఏదో బ్యాగ్ వేసుకొని, అంటే ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ వేసుకొని క్యారీ చేయాల్సినంత కూడా అవసరం లేదు మనకు. దీంట్లో వచ్చి మనకు చిన్న పౌచ్ లాంటివి ఉంటాయి అన్నమాట వీటికి. ఆ పౌచ్ కూడా మీరు ప్రాపర్గా కావాలంటే ఆ సింపుల్ పౌచ్ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లాంటి పౌచెస్ ఉంటాయి బేసిక్గా. ఇట్లాంటి పౌచ్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ నుండి నేనైతే ఇదే పౌచ్లో క్యారీ చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ సింపుల్గా ఇదే పౌచ్లో తీసుకొని వెళ్ళిపోతాను అనమాట.
ల్యాగింగ్ లేదు, బేసిక్ నుంచి మీడియం లెవెల్ ఆఫ్ ఎడిటింగ్కి సపోర్ట్ చేస్తుంది. 4K ఎడిటింగ్స్ అంటే కొంచెం ల్యాగ్ అవుతుందేమో, బట్ బేసిక్ టు మీడియం లెవెల్ ఆఫ్ ఎడిటింగ్స్కి అంటే యూట్యూబ్ రీల్స్కి కానీ, ఇన్స్టా షార్ట్స్కి కానీ, యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్కి కూడా మనకు 1080 రిజల్యూషన్కి కానీ హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి, మెయిన్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. మీకు ఇది డౌట్ ఉంటుంది, 2021లో రిలీజ్ అయింది కదా అంటే M సిరీస్ చిప్సెట్తోని, సో మనకు యాపిల్ ఏమైనా ఇప్పటికి కూడా అప్డేట్స్ ఇస్తుందా లేదా అని. హ్యాపీగా మనకు అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ మ్యాక్ ఓఎస్ అప్డేట్స్ వేరు, iOS అప్డేట్స్ వేరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. iOS అప్డేట్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అండ్ మ్యాక్ ఓఎస్ అప్డేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో హ్యాపీగా అప్డేట్స్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ స్టిల్ ఇప్పటికి కూడా వస్తున్నాయి. నాకు రీసెంట్ అప్డేట్స్ కూడా వచ్చినాయి అనమాట. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అండి. కంప్లీట్గా మెటల్ బాడీ. అండ్ ఇది మీకు జనరల్గా యాపిల్ వచ్చేసి కోడింగ్ పర్పస్ కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. కోడింగ్కి మంచిగా సపోర్ట్ ఇస్తుంది. అండ్ చాలామంది ఎక్కువ యూస్ చేస్తారు కోడింగ్ పర్పస్, పర్సనల్గా ఏమైనా కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, అండ్ స్టూడెంట్స్కి వాళ్ళ ప్రాజెక్ట్ పర్పస్ యూస్ చేసుకోవడానికి, డే టు డే యాక్టివిటీస్కి, బేసిక్ టు మీడియం లెవెల్ ఆఫ్ ఎడిటింగ్స్కి ఇదంతా కూడా మనకు ఈ ల్యాప్టాప్లో ప్రాపర్గా ఇట్లాంటి వర్క్స్ అన్నీ కూడా ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది అనమాట. ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్సలెంట్ అండి. ఇది వన్ గుడ్ థింగ్. మ్యాక్బుక్ M1లో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నేను 3 to 4 వీడియోస్ ఎడిటింగ్ ఈజీగా చేస్తాను. ఇది వచ్చేసి 8GB వేరియంట్, 8GB మెమరీ ప్లస్ 256GB SSD స్టోరేజ్ అయితే ఇన్బిల్ట్ వస్తుంది. సో బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే 8GB విత్ 512GB స్టోరేజ్ అట్లా తీసుకుంటారు. అట్లా తీసుకుంటే ఏంటంటే మనకు ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఏం లేదన్నా ఒక 10,000 to 15,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది దీనికున్న 512GB వాటికి. సో దాని బదులు మనం ఏం చేయవచ్చు అని అంటే ఇది 256GB తీసేసుకోవాలి. తీసుకొని ఎక్స్టర్నల్ SSD మనకు శాంసంగ్ కానీ చాలా ఉన్నాయి, దాంట్లో 1TB SSD మనకు ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేస్ చేస్తే 5 to 6K లోపలనే వస్తుంది. నేను అట్లే చేశాను. ఈ మ్యాక్బుక్ కొన్నప్పుడే శాంసంగ్ T3 SSD ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే తీసుకున్నాను అనమాట. వ్యూవింగ్ యాంగిల్స్ కానీ అంతా బాగుంటాయండి. నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు రిఫరెన్స్ పర్పస్ ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు అండ్ యూట్యూబ్లో మనకు 4K వరకు వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది ఇది ప్లే చేయడానికి. అండ్ డిస్ప్లే వైజ్ క్లారిటీ ఎక్సలెంట్ అండి. సరే ఓన్లీ స్పీకర్ టెస్ట్ చూపిస్తాను. ఇంతకుముందు వచ్చేసి యూట్యూబ్లో మీకు ఒక సాంగ్ అయితే ప్లే చేసినాను కదా, సేమ్ అట్లే. బట్ ఏంటంటే ఇది ఓన్లీ కంప్లీట్గా మీకు స్పీకర్ క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. ఓకే, సౌండ్ కూడా కంప్లీట్ పెట్టేస్తాను. విన్నారు కదా, ఇట్లా ఉంటుంది జనరల్గా అయితే మనకు. అండ్ మీకు అడాప్టర్ గురించి చెప్తాను కదా. మనకు అడాప్టర్ వచ్చేసి ఇది మనకు 30W ఛార్జర్ అండి. 30W అడాప్టర్. ఇది మనకు స్పీడ్ ఉంటుందా అంటే మరీ స్పీడ్ అని కాదు, బట్
ఓకే. మరీ స్లో కాదు, మరీ స్పీడ్ కాదు. ఛార్జింగ్ అయితే మనకు రీజనబుల్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ 30 వాట్ కాబట్టి ఇట్స్ ఓకే అండి. మనకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నేను ఏదైతే స్టూడెంట్స్కి ఇది కంఫర్టబుల్ ఉంటుందని చెప్పినాను కదా, స్టూడెంట్స్కి అని కాదు ఎవరికైనా, బేసిక్గా మనకి ఇది యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్బిల్ట్ అయితే రాదు. సో అది మీరు సెపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సెల్ ఎక్కువ యూస్ చేస్తారు, ఎంఎస్ వర్డ్ యూస్ చేస్తారు, పవర్ పాయింట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆఫీస్ 365 కానీ ఆఫీస్ 365 మీరు సెపరేట్గా లైసెన్స్ కొని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అట్లా కాదు అని అంటే మనకు ఆల్టర్నేటివ్స్ కింద గూగుల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు గూగుల్లో కూడా స్ప్రెడ్షీట్ అని చెప్పేసి, వర్డ్ కానీ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఏంటంటే గూగుల్ డాక్స్ ఉంటాయి అన్నమాట. మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోయి బ్రౌజర్లో అక్కడ నుంచి వెబ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఒక ఆల్టర్నేట్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో యాపిల్ ఐడితోని మీకు 5 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్తోని డేటా దీంట్లో కాపీ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అండి. మనకు డైరెక్ట్ సోర్సెస్ ఏమీ లేవు. ఇట్లా మనకు ఆండ్రాయిడ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఎక్స్టర్నల్ యాప్స్ ఉంటాయి. సో ఇట్లాంటి యాప్ యూస్ చేసి అయితే మనం కాపీ చేసుకోవడానికి చేయొచ్చు. ఇట్లాంటి మనకు యూట్యూబ్లో ఆల్టర్నేట్స్ చాలా దొరికిపోతాయి. మీరు ఆ వీడియోస్ కూడా తీసుకొని చూసుకోవచ్చు. దీన్ని 2024లో కొనొచ్చా అని అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అండి. అంటే మీరు ఎట్లా యూస్ చేస్తారు, మీ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అనే దాన్ని బట్టి ఇది మీరు డిసైడ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్, లేదు జనరల్ ప్రోగ్రామింగ్ పర్పస్, కోడింగ్ పర్పస్, ఎవరైనా జాబ్ గోయింగ్ వాళ్ళైతే కోడింగ్ పర్పస్, పర్సనల్గా టెస్టింగ్స్ అట్లా అంటే వాళ్ళ స్టడీ పర్పస్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ పర్పస్ కానీ, డే టు డే యాక్టివిటీస్ క్యారీ చేయడానికి కానీ అట్లా అయితే మనకు దీంట్లో పర్ఫార్మెన్స్ ల్యాగ్ ఏముండదు. బట్ హెవీగా లైక్ 4K నేను ఎడిట్ చేస్తాను కంప్లీట్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే తీసుకోవద్దు. యాపిల్ కదా, ఏది తీసుకున్నా కానీ మనకు యాపిల్లో ఎడిటింగ్ బాగుంటుంది అనే ఆ పర్టికులర్ యాంగిల్తోనైతే తీసుకోవద్దు. ఎందుకంటే బేసిక్ టు మీడియం లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ ఫైన్, అండ్ డే టు డే యాక్టివిటీస్ కూడా ఓకే, అండ్ కోడింగ్ పర్పస్ కానీ అట్లా స్టడీ వైజ్ కూడా, ప్రాజెక్ట్ వైజ్ కూడా అంతా ఓకే ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి తీసుకోండి. అండ్ దట్టు ఒకవేళ మీకు సేల్స్లో ఎప్పుడైనా సేల్స్లో ఆన్లైన్లో బిలో 60K వస్తుంది అని అంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే 60K రేంజ్లో మనకు విండోస్లో చూసుకుంటే మ్యాక్సిమం i5 ప్రాసెసర్ వస్తుంది. దట్టు i5లో మనకు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే i5తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది మనకు. సో అట్లా అనమాట. సో మీరు డిసైడ్ అయ్యి మీకు ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి, మీ యూసేజ్లో ఇది వర్కౌట్ అవుతుందా అనే దాన్ని బట్టి ఆలోచించి తీసుకోండి. సో ఇది నా రివ్యూ ఈ మ్యాక్బుక్ M1 పైన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.